అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఉన్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలుగా పాల్పడతా ఉన్నాడు సైకో జగన్మోహన్ రెడ్డి. గత 3 రోజులుగా రాష్ట్రంలో ఉన్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులకి సరైన సమయానికి పెన్షన్ అందివ్వకపోవటం కారణం నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి ఊదర కొడుతున్న సైకో జగన్మోహన్ రెడ్డి గాని ఏ వైసీపీ నాయకుడైనా సరే మాతో పాటు సచివాలయాలు సందర్శించేదానికి మీకు దమ్ము ధైర్యం ఉందని చెప్పి మమ్మల్ని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజుకి సచివాలయ అకౌంట్లో పెన్షన్దారులకు అందించాల్సిన డబ్బుల్ని మీరు జమ చేశారా? మీ సచివాలయంలో ఉన్న ఎంప్లాయీసే ఈ రోజు కూడా ఇంకా ప్రభుత్వం నుండి మాకు డబ్బులు జమ కాలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ప్రభుత్వం నుంచి సచివాలయాలకు డబ్బులు జమ చేయకుండా పెన్షన్దారులకు పెన్షన్ అందివ్వడానికి మీ దగ్గర డబ్బులు లేక సిద్ధం సభల పేరుతో రాష్ట్ర ఖజానాన్ని ఊడ్చేసి ఆ నెపాన్ని నారా చంద్రబాబు నాయుడు గారిపై నెట్టి సానుభూతి పొంది రాష్ట్ర ప్రజల్ని రెచ్చగొట్టి ఓట్లు వేపించుకొని మరొకసారి ముఖ్యమంత్రి అయ్యేదానికి ఏదైతే ఈ దుర్మార్గుడు సైకో జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాలి, ఆలోచించాలి. మీరు కూడా సచివాలయాలను సందర్శించండి. ఇప్పటికి కూడా సచివాలయాల్లో అకౌంట్లో డబ్బులు పడలేదు. పడని డబ్బుల్ని వాలంటీర్లు ఏ విధంగా అందిస్తారు? వాలంటీర్లు అందించొద్దని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మాట్లాడారు? ఈ వాలంటీర్లు గత 20 రోజులుగా ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి ఏం పనిచేస్తా ఉన్నారు? వైసీపీ ఎమ్మెల్యేల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొంటున్న మాట నిజమా కాదా? వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని చెప్పి వాలంటీర్లు ప్రచారం చేస్తున్న మాట నిజమా కాదా? వీడియోలతో సహా బయటపడితే ఈసీ చాలా మంది వాలంటీర్ని సస్పెండ్ చేసిన మాట నిజమా కాదా? అసలు ఈ వాలంటీర్ల నియామకం ఏ విధంగా జరిగిందని చర్చించేదానికి ఏ వైసీపీ నాయకుడైనా సిద్ధంగా ఉన్నాడా? మీ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు ఇచ్చిన పేర్లను కదా మీరు వాలంటీర్లుగా నియమించుకుంది. ప్రభుత్వ ధనాన్ని వినియోగించుకుంటూ మీ కార్యకలాపాలకి వాలంటీర్లు వినియోగించకూడదని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం తప్ప? అంటే ప్రజాధనాన్ని వినియోగించుకొని మీరు ప్రభుత్వ ఎంప్లాయీ చేత మీ పార్టీ కార్యక్రమాలు చేయించుకోవచ్చా? అది తప్పు కదా? రాష్ట్ర ప్రజలారా ఆలోచించండి. మన డబ్బులతో ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకుని మనల్ని భయభ్రాంతులు గురి చేసి రేపొద్దున మీకు ఈ పథకాలు మీ చెంతకు రావు అని చెప్పి మనల్ని భయభ్రాంతులు గురి చేసేదానికి వాలంటీర్లు వాడుకుంటా ఉన్నాడు ఈ దుర్మార్గుడైన సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ఇప్పటికైనా చివరికి వృద్ధులు, వికలాంగులు, వితంతువుల మీద కూడా రాజకీయం చేస్తున్న ఈ దుర్మార్గుణ్ణి ఈ రాష్ట్రం నుండి తరిమి కొట్టకపోతే మన భవిష్యత్తు అంధకారం అవుతుందని చెప్పి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను.